morning. She was very good things she showed. Again, anybody please come here. చాలా చక్కగా కళ్ళు లేకపోయినప్పటికీ సమాజంలో ఎలా మెలగాలి, తర్వాత బ్రెయిన్ లిపిని నేర్చుకొని సమాజంలో నెగ్గుతున్న మాలాంటి వారిని మీరు ప్రోత్సహించడం చాలా సంతోషకరం. మరొకసారి నిహారిక గట్టిగా క్లాస్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మరి ఎదిగిన కొద్దీ వదులుతూ ఉండాలి. మాట్లాడే వాళ్ళు ఎక్కువగా పనిచేయరు, పనిచేసే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. అందుకే మౌనంగానే ఎదగమని, ఎదిగిన కొద్దీ వదలమని చాలా చక్కగా తన శిరీష తన మాధుర్యమైన కారణం తన ఇంకెవరైనా వస్తున్నారా? సామాజిక స్పృహ కలిగిన మరి సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజ్ స్థాపించిన రాజేందర్ సార్ మరి కళాశాలలో మీరు చదవడం ఎందుకంటే వారి గురించి నేను వారి పరిచయం అయినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన మంచి కార్యక్రమాలు తీసుకుంటూ వారు ప్రతినిత్యం ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటూ అందరినీ స్ఫూర్తిదాయకంగా నడిపించడంలో వారు ముందుంటారు. అటువంటి కాలేజీలో మీరు చదువుతున్నందుకు, తర్వాత అటువంటి వారిని మేము కలుసుకునే భాగ్యం జరిగినందుకు మరి మాకు కూడా చాలా సంతోషం. మరొక్కసారి రాజేంద్ర సార్కి గట్టిగా ఫస్ట్ ఇయర్ సావిత్రిబాయి పూలే జూనియర్ కాలేజ్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి వీచేయించిన పెద్దలకు మరియు నాటక బాలబాలికలందరికీ
ఓటమితో నిలిచినట్టే మనకున్న టైం సరిపోదు తమ్మిదర తండ్రి మేలుకోరు సమయాన్ని చూడక నా చూసినవన్నీ ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం సమయ భావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరు మనసుని అడుగు సమయం వీరుడో గడిచిన నీ గత కాలం నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలంలో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం రాయను ఒకసారి ప్రతిమాలు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి కోల్పోయిన కాలానికి తిరిగి వస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిండుగా మలిచే ఉలినా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతికే బ్రతుకు అందిస్తుంది నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తుంది ఆ కాలం మన నిత్యం వేరే సైనికులై సాగర సమయం నీవేస్తాం ఆ జెండా ఎత్తి నడబడతాం మన ధైర్యం నీ కరుణిత్యం కాలంలో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం రాయను విజయం నేరుగా చేరకు శ్రమ పడితే దక్కదు మానదు నీ లక్ష్యం చే మార్గంలో ప్రతి క్షణం విలువంటే నోడివా నోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు ప్రేమాలే చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు ప్రేమాలే చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువనిస్తే తెలుస్తావు అది మరిచితే ఎక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలు దానికి సమయం రాయను ఇంకా మామూలు చాలా పాడగలదు, కాకపోతే మన కాలానికం వల్ల మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ సహకరించాల్సి వెళ్ళిపోవచ్చున్నా. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ బి రెడీ. నేటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎన్ఎంపి నాగర్ కర్నూలు బ్రాంచ్ వారి స్వాగతం సుస్వాగతం. నిర్మలా మేడం గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా పద్మావతి మేడం గారు, సిడిపిఓ గారు వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా విసిఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ టి వెంకటేష్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా రాజేందర్ సార్ గారు మరి మన ఈ కార్యక్రమానికి అన్ని తానే వ్యవహరించిన వారు మరి సభకి రణసారథి గారు, వారిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ ఐఆర్పి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, వారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బొల్లం అశోక్ కుమార్ ఎన్ఎండి నాగర్ కర్నూలు బ్రాంచ్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను.
వెంకటయ్య టీచర్, బలరాం నగర్ కల్వకుర్తి గారిని వేదిక అలంకరిస్తున్నారు. నరసింహ గారు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కల్వకుర్తి, వారిని కూడా వేదిక అలంకరించాల్సిన కోరుతున్న నరసింహ సార్ ప్లీజ్ కమెంట్ డాడీ. వందే మాతరంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నిశ్శబ్దాన్ని వాయిద్దాం. ఓకే, స్టార్ట్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే కార్యక్రమాన్ని చేసినటువంటి నిర్మల మేడం గారికి భాగ్యలక్ష్మి వచ్చి బొకేతో సత్కరిస్తారు. బొకేతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా మన కార్యక్రమాన్ని చేసినటువంటి పద్మావతి మేడం గారిని గట్టిగా చెప్పండి. గట్టిగా సాక్షి కొట్టాలి. మనం పిల్లలు అధికారి గారు సాక్షి కొట్టలు ఉండాలి. పిల్లలు సార్ ఇద్దరు ప్లీజ్ మేడం. సభా సరస్వతికి వందనం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్ఎంబి నాగరికతలో స్వాగతం సుస్వాగతం. మరి ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇంత దూరం విచ్చేసిన మా ఐసిడిఎస్ నుండి విచ్చేసిన పద్మావతి మేడం గారు, అదేవిధంగా నిర్మలా మేడం గారు, మరి డిడబ్ల్యూ గారు మనకి రావాల్సిన కార్యక్రమానికి వారు బిజీగా ఉండడం వల్ల మరి నేను ఎక్కడున్నా నా సహకారాన్ని ముందు ఉంటుంది
అని చెప్పి భావించి తెలియజేస్తూ నా తరఫున మీరు ఏవైనా మీతో చెప్పవచ్చు. మీరు ఆనందంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు తెలియజేస్తారు. మీరు మీ సేవలో మీరు కూడా బాగా పంచుకుంటారు అని చెప్పి భావించి నిర్మలా మేడం అండ్ పద్మావతి మేడం గారిని ఇక్కడికి పంపించారు. కావున వారి విశాల హృదయానికి ఇంత దూరం వచ్చిన పంపించడానికి కారకులైన DWO మేడం గారికి మన ఎన్ఎంపీ తెలంగాణ తరఫున ఎన్ఎంపీ తెలంగాణ నగర కర్నూలు బ్రాంచ్ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ రథసారథి సభాధ్యక్షులు శ్రీ రాజేంద్ర సార్ గారు ఏ రోజైతే కార్యక్రమం అనుకున్నామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాత్రి పగలు తేడా లేక ఏ రాత్రి కాల్ చేసినా నేనున్నానని చెప్పేసి మనకి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి హాల్ను సమకూర్చి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఎన్నో రకాల సహకరిస్తున్న వారు వారి కళాశాల పిల్లలు ఇంత చక్కగా తీర్చిదిద్దుతూ వారిని కూడా ఇదే బాటలో నడిపించడానికి కృషి చేస్తూ మన సేవలో మరింత లాభం పంచుకోవడానికి కారకులై మన ముందు విచ్చేసినందుకు వారికి ఎన్ఎంపీ నగర కర్నూలు తెలంగాణ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా నరసింహ సార్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కల్వకుర్తి గారు ఈ యొక్క హాల్ ఇన్ఛార్జ్ వారే. అదేవిధంగా మరి బీజేపీ తరఫున మీకు ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా మరి కేంద్ర ప్రభుత్వంతో తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో అదేవిధంగా ఎటువంటి మీకు సహాయక సహకారం కావాల్సిన చేయిస్తా అని చెప్పేసి చేశారు. అటువంటి మంచి హృదయం సహృదయులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి ఎన్ఎంపీ తెలంగాణ నగర కర్నూలు బ్రాంచ్ వారి తరఫున స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా చెంగీర్కార్ వెంకటేష్ గారు BCEA ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నో మరి మన అందుల అందరి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న ఒక గొప్ప సంస్థ. మరి ఆ సంఘం తరఫున మేము కూడా మీకు చేదోడు వాదనగా ఉంటామని చెప్పేసి మన మధ్యలో వారు గొప్ప హామీ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేశారు. అటువంటి వారికి ఎన్ఎంపీ తెలంగాణ నగర తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా మిత్రుడు చిక్క హరీష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ లైన్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇరువురు మరి ఎన్ఎంపీతో పోటీ పడి మన సంక్షేమం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నామంటూ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా ఎన్ఎంపీ తెలంగాణ నగర కర్నూలు బ్రాంచ్ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా IRP శ్యామ్ సుందర్ గారు ఈ యొక్క మిమ్మల్ని అందరినీ నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ నా విధి నిర్వహణలో నిత్యం మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను అని చెప్పేసి మరొకసారి తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ఎన్ఎంపీ నగర కర్నూలు శాఖ వారి తరఫున స్వాగతం సుస్వాగతం సార్. ఇక ఎన్ఎంపీ జిల్లా రథసారథి డి అశోక్ కుమార్ గారు వారు కూడా ప్రతినిత్యం మనము ఎవరితో మాట్లాడి ఎటువంటి కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి అనుక్షణం తప్పిస్తున్న వారికి కూడా ఎన్ఎంపీ తెలంగాణ నగర కర్నూలు శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన చిన్నారులు సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులందరికీ, అదేవిధంగా ఎన్నో సుదూర ప్రాంతాల నుండి మరి ఇక్కడికి వచ్చేసిన మిత్రులైన సోదరులందరికీ, అదేవిధంగా మరి మా బంధుమిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎన్ఎంపీ తెలంగాణ నగర కర్నూలు శాఖ తరఫున. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు అర్జున్ గారు. మీ అందరికీ అందుల లిపి ప్రధాన దైవం లాంటి వ్యక్తి, దైవమే మీకు అందరికీ
వారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకోబోయే ఇలాంటి కార్యక్రమంలో మీ అందరితో కలిసి పంచుకునే భాగ్యాన్ని మీరందరూ నాకు ఇవ్వడం నా యొక్క జన్మ సంబంధించిన ఒక గిఫ్ట్గానే భావిస్తాను. ఆ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రముఖులందరికీ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా వారందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అందులో అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి 211వ జయంతి వేడుకలకు ఇచ్చేసిన అతిథులు మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అందరూ మీ కరతలాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందని కోరుచున్నాం. అతిథులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు మరి మన అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు తర్వాత డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ జరుగుతుంది. గట్టిగా అదేవిధంగా ఇప్పుడు పూజా కార్యక్రమం కొబ్బరికాయ కొట్టినందుకు పూజా కార్యక్రమం ముగుస్తుంది. పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకసారి గట్టిగా గట్టిగా ఇప్పుడే డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ పూజా కార్యక్రమం ముగిసింది. తదుపరి కార్యక్రమం చేపట్టాల్సిందిగా సభాధ్యక్షుల వారిని వేడుకుంటున్నాం. లూయిస్ బ్రెయిల్ గారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పిస్తున్నా. గట్టిగా క్లాస్. ధన్యవాదాలు అర్జున్ గారు. అదేవిధంగా పూజా కార్యక్రమం నిర్మించిన గెస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎన్ఎంపి నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బి అశోక్ కుమార్ గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. సభ సరస్వతికి వందనాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. అదేవిధంగా డాక్టర్ లూయిస్ బ్రెయిల్ జన్మదిన వారోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున. అదేవిధంగా ఈ సభను అలంకరించినటువంటి అతిథులు మరియు అతిరథ మహారథుల అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. నేడు మేము అందరమైన మేము ఇంత స్థాయికి ఎగబాగిన ఉంటే సమాజంతో పాటు మేము కూడా
అడుగులు వేస్తున్నామంటే మాకు ఒక వెలుగును ప్రసాదించినటువంటి అందుల ఆరాధ దైవం డాక్టర్ లూయి బ్రెయిల్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము సమాజంలో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాకు కృషి చేస్తున్నాయి. దాంట్లో కొన్ని సంవత్సరాలుగా మా జిల్లాకు మేమున్నామని కలపూర్తి అక్షర ఫౌండేషన్ వారు మాకు చాలా వాదోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మేము నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మా అసోసియేషన్ తరఫున. అదేవిధంగా నాగపట్నం జిల్లా చైర్పర్సన్ అయినటువంటి మేడం పద్మావతి మేడం గారు, మేడం మన జిల్లాలో మేము లోబేలి వారోత్సవాలు జరుపుకుంటాం మేడం. మీ సహకారం కావాలంటే మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు నాన్న. మీరు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నేను ఎప్పుడంటే అప్పుడు నాకు సమాచారం ఇస్తాను, నేను వచ్చేస్తానని మాటిచ్చి మేము జన్మ తలపెట్టినటువంటి కార్యక్రమానికి మేడం గారు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా అసోసియేషన్ తరఫున. మేడం మీ సహకారము మాకు ఎల్లప్పుడూ ఉన్నారు మేడం. ఇంకోటి నేటి సమాజంలో మన జిల్లాలలో మాకు అందులకు ఊళ్ళ గ్రామాలలో క్షేత్రస్థాయిలో అవగాహన చాలా తక్కువ ఉంది మేడం. అందుకు మాకున్నటువంటి హక్కులను మేము అనుభవించేలాగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్పిడబ్ల్యూ యాక్ట్ అనేది మనకు 2016 జీవో ప్రకారం ఉంది మేడం. అయితే మాకు ఉండబడేటువంటి హక్కులను మేము ఇన్ని చదువుకొని కూడా మేము ఇంత స్థాయిలో ఉండి కూడా మా హక్కులను మేము క్షేత్ర స్థాయిలో కోల్పోతున్నాం మేడం. దీనికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా పట్ల అవగాహన లేక మేడం మా హక్కులను కాలరాస్తున్నారు మేడం. అందుకు మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల ద్వారా నడుస్తుంది. అయితే ఈ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ జ్యుడిషియల్ పవర్స్ను ప్రతి జిల్లాకు తీసుకొచ్చే విధంగా మేడం మీరు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను మేడం. మేడం మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబల్ బెడ్రూమ్లలో మాకు కూడా రిజర్వేషన్ ప్రకారం కల్పించే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను మేడం. నాకు ఈ అవకాశం
అవకాశం ఇచ్చినటువంటి నా అసోసియేషన్ వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. 213వ జన్మదిన కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విజయ్ కుమార్ సార్, ఎస్టీకి విద్యానగర్ విజయ్ కుమార్ సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. రండి సార్. వెంకటేష్ సార్, నేను అశోక్ కుమార్ సార్ గారికి ఇక్కడ ఇది సందర్భం కాదో తెలియదు కానీ నేను గత 4-5 సంవత్సరాలుగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలకి అటెండ్ అవుతున్నాను. ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా కష్టపడి అర్జున్ గారు, అశోక్ కుమార్ గారు, తర్వాత తిరుపతి గారు, తర్వాత వాళ్ళ టీం అంతా ఇన్విటేషన్ కార్డులు వేయడానికి ప్రతి ఒక్కరి అధికారులతో ప్రజాప్రతినిధులతో 10 సార్లు మాట్లాడి మొత్తం పెద్ద లిస్టే ప్రిపేర్ చేస్తారు. లిస్ట్ చేసి అధికారులను కూడా ఈవెన్ డీడబ్ల్యూ గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ అందరిని కలిసి పర్సనల్గా మాట్లాడి కార్డు ప్రింట్ చేసి వాళ్ళకి 10 సార్లు విజ్ఞప్తి చేస్తే వీళ్ళని సమాజం ఎట్లయితే వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు కదా, మీటింగ్ రావడం కూడా వాళ్ళు చిన్న చూపు కనుక చూపిస్తున్నారు. ఇది గర్హనీయం. ఇది నిజంగా నేను ఒక పౌరుడిగా నేను ఖండిస్తున్నా. వాళ్ళకు ఏం తెలుసంటే వాళ్ళు వస్తే ఓట్లు వస్తాయా, వాళ్ళు వస్తే పబ్లిసిటీ వస్తుందా, వాళ్ళు వస్తే పేపర్లో కవర్ అవుతుందా, ఎంతమంది చూస్తారు, ఎంతమంది చెప్తారు, ఇది మాత్రం చూస్తారు. వాళ్ళ మనసు లోపలికి రాదు. కానీ ఏది ఏమైనా ఇప్పటివరకు మా విద్యార్థి చెప్పింది, కళ్ళుండి మేము చూస్తున్న ఘోరాలు నేరాలు కళ్ళు లేకుండా మీరు చూస్తలేరు, అది మీకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పారు. ఇట్లాంటి రాకపోవడం వల్ల మీకు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకో అర్థం కాదు. కానీ అందుకే మీ శక్తి అమోఘం. రాత్రిపూట 1 గంట సేపు కరెంటు పోతేనే మేము ఉక్కిరి అవుతాం. ఏముందో అని చెప్పేసి భయపడతాం. అట్లాంటిది జీవితంలోనే అసలు చూడలేని పరిస్థితిలో, ఈ కలర్ చూడలేని పరిస్థితి, మీరు మెట్లెక్కుతుంటే మీ ధైర్యం, మీరు నడుస్తుంటే ఒకరితో తోడ్పాటించుకొని పోయే ఆ స్నేహభావం, ఐకమత్యం, మీరు చూపిన దారి కల్లారా మా విద్యార్థులు చూడాలని, మీ నడవడికని, మీ ధైర్యాన్ని, మీ ఆత్మస్థైర్యాన్ని కల్లారా వీక్షించాలి. మా కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు కల్లారా వీక్షించి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఇక ముందు బాగా చదవాలని, వాళ్ళని ఉత్తేజం నింపాలని మీ అందరి దగ్గర తీసుకురావడం జరిగింది. నా తర్వాత 80 మంది విద్యార్థులు రావడం జరిగింది. మిమ్మల్ని అందరూ చూడడం జరిగింది. నేను ఇదొక లెసన్. కొన్ని పాఠాలు చూస్తే అర్థం కావాలి, కొన్ని పాఠాలు వింటే అర్థం కావాలి, కొన్ని పాఠాలు జీవితంలో చేసిన పనుల వల్ల అర్థం కావాలి. అన్ని రకాలు నాలెడ్జ్ ఉండాలని నేను తీసుకురావడం జరిగింది. సో మీరందరూ కూడా మా విద్యార్థులకి కొంత నాలెడ్జ్ ఇచ్చిన గురువులే అని ఈరోజు నేను భావిస్తా ఉన్నాను. నాకు మీతో ఆత్మీయ పరిచయం ఈనాటిది కాదు. నేను 2వ తరగతి, నేను దాదాపు 2-3 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల వయసు అప్పుడు మా పక్కింట్లో దోమ ఆంజనేయులు, నా బెస్ట్ ఫ్రెండ్ దోమ ఆంజనేయులు మా ఇంటి పక్కన ఉండేవాడు. వాడు నేను కలిసి తిరిగి పెరిగి అన్ని రకాలు చేసి ఇప్పటికీ ఆ స్నేహం ఇప్పటికీ బలంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా నా ఆత్మ బంధువులుగానే నేను భావించడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఆత్మను అందాలని వేచి చూసే వాళ్ళు ఒక్కని ఎప్పుడైనా కలుగుండు పట్టణంలో కానీ ఎక్కడ ఉంది కానీ ఆర్కెస్ట్రా జరుగుతుంది మీ ఆధ్వర్యంలో. ఈరోజు మా ఒక విద్యార్థిని పాడింది, ఇది ఒక పాట పాడింది కదా, ఆ పాట చూసినప్పుడల్లా నా ఒళ్ళు జల్లుని పూస్తుంది. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి మిమ్మల్ని చూస్తే అని చెప్పేసి. సో
నేను ఎక్కడన్నా ఆర్కెస్ట్రా జరిగినప్పుడు నేను వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకి నేను సహాయం చేస్తున్నట్టు చేస్తే చుట్టుపక్కల ఉన్నది విని కొద్దిసేపు రాజేంద్ర సార్ చేస్తున్నట్టు మీకు కూడా సహాయం చేయాలని అక్కడ నిలబడి వినే విధంగా నేను చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేను ఎందుకు ఇది చేస్తున్నాను అంటే నాకు అన్ని అవయవాలు ఇచ్చిన మీ అంత ధైర్యంగా నేను అడిగేయలేను. ఒక సినిమా మీరు చూసారో లేదో, రవితేజ గారి ఒక సినిమా వస్తుంది రాజాజీ గ్రేట్, ఇప్పటికి 5 సార్లు చూసింటాను నేను. అక్కడ డైలాగ్ ఉంది, వీళ్ళని వచ్చేసి నేనెవరో తెలుసా, నన్ను చూసావా, నీ అంత చూస్తా అన్నాడు. నువ్వెంతరా, నీకు అంతెంత, నువ్వెవడో నాకు తెలియదు, నా ముందు ఉన్నది శత్రువు అయినా పులైనా ఒక్కటే, నువ్వైనా ఒక్కటే, నాకు భయమే లేదు. నీకు పులికి వస్తే భయపడి లాగు దర్శనం వెళ్ళిపోతావు, నాకు ఎవరు కనపడదు, నాకు కావాల్సిన అయితే నా దగ్గర ఉంది, ఎవరు వచ్చిన ఎదుర్కొనే శక్తి నా దగ్గర ఉందని చెప్పేశారు. అంతటి మొండి ధైర్యం, అంతటి జ్ఞానం మీకు ఇవ్వడం నిజంగా దేవుడు ఒకటి తీసేసినా ఇంకొకటి ఇవ్వడం సంతోషదాయకం. మీతో ఈ సందర్భాన్ని పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇప్పుడు శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఐఆర్పి కలపతి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, సభా మీద ఆశీర్వులైన గౌరవైనందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నారు సార్. నేను ఆ పదాన్ని ఉచ్చరించలేను. మీ అందరినీ కూడా అద్భుతమైన ప్రతిభ గల ఆరాధ్య దైవమైనటువంటి లూయిస్ బ్రెయిలీ గారి బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు నేను ఇక్కడ చేసుకుంటున్నామని గర్వంగా చెప్తాను. ఆ పదం నేను వాడలేదు. మీరందరూ కూడా అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళు కాబట్టి లూయిస్ బ్రెయిలీ గారు ఇంత అద్భుతమైన లిపిని కనుగొని మనందరికీ ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మనము ఆ అద్భుతమైన లిపిని నేర్చుకొని అందరిలాగానే జీవితాన్ని సవ్యంగా గడపగలుగుతున్నాం. ఈ క్రమంలో లూయిస్ బ్రెయిలీ గారి గురించి ఒక 2 నిమిషాలు చర్చించుకుందాం. మనందరికీ తెలిసిందే, లూయిస్ బ్రెయిలీ గారు వారి చిన్నతనంలో మనలాగే సాధారణ వ్యక్తిగా పుట్టిన వ్యక్తి. 3వ ఏట వారి తండ్రి గారి వృత్తిరీత్యా గుర్రాల జీన్ పుట్టే వ్యక్తి. అక్కడ పదునైన చిన్న ఆయుధాలు పరికరాలు వాడేవారు. లూయిస్ గారు చిన్నప్పుడే చాలా చిరాకీ కలిగే వ్యక్తి అబ్బాయి. తల్లిదండ్రి చేసే కార్యక్రమంలో ప్రతి దాంట్లో తను వెళ్ళి పాల్గొనేవాడు. మనకు ఇంకా బాగా చెప్పాలనుకుంటే చిన్ని కృష్ణుడికి లాంటివాడు. చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో బ్రెయిలీ గారు కూడా అంత అల్లరి చేసేవాడు. అదే క్రమంలో తండ్రి గారి ఆయుధాల దగ్గరికి వెళ్ళడం, దాంట్లోంచి ఒక పదునైన పరికరాలు తీసుకొని ఆ జీను అంటే బిగుతైన తోలును కట్ చేసే క్రమంలో అది స్లిప్ అయి వారి కంటికి తగలడము, అది క్రమేణా చూర్పుకు కోల్పోవడము ఇది జరుగుతుంది. అయినా సరే బ్రెయిలీ గారు ఎక్కడ కూడా తను నిరుత్సాహపడలేదు. అందరిలాగానే తను ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ముందుకెళ్ళేవాడు. దానిని గమనించిన వారి తల్లిదండ్రులు కూడా ఇతన్ని ప్రోత్సహించాలని వారి తండ్రి గారు అతను చేసేటువంటి పనిలో ఆధారంగానే చిన్న అక్షరాలు చేసి ఇస్తుంటే ఇలా కాదని చెప్పి వారి తోబుట్టువులు 4 వారితో పాటు ఇతను కూడా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని గడిపారు. ఆ తర్వాత 10వ ఏట ఫ్రాన్స్ లో ఉన్నటువంటి నేషనల్ స్కూల్స్ ఫర్ ది బ్లైండ్ వెళ్ళాడు. అక్కడ తన విద్యాభ్యాసం చాలా చక్కగా, ఇంకా చెప్పాలంటే అందరి విద్యార్థుల కంటే ఎక్కువగా ఇతను ఆ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి ఒక మిలిటరీ అధికారి రావడం, వాళ్ళు మిలిటరీలో పాటించేటువంటి ఒక చీకటి లిపి అని సంబోధించే వాళ్ళు అప్పట్లో. అది 12 చుక్కల ఆధారంగా మిలిటరీ కోడ్స్ ఒకరి నుంచి ఒకరికి చేరవేసేందుకు ఒక కోడ్ భాషగా వాడేవారు. అతను వీళ్ళని వివరించగా బ్రెయిలీ గారు దానికి ఆకర్షితులై ఇదేదో చక్కగా ఉంది, మేము చదవడానికి రాయడానికి ఉపయోగపడేలాగా ఉంది అని చెప్పేసి దాని మీద పరిశోధన చేయడం ప్రారంభించారు. కానీ 12 చుక్కలు ఉండడం వలన చదవడం సాధ్యపడలేదు. అందరు విద్యార్థులు పగలంతా ఆడి పాడి పడుకుంటే బ్రెయిలీ గారి మాత్రం రాత్రి పూట తన పరిశోధన
ఐక్యతను కొనసాగించాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ అందరం మీటింగ్ జరుపుకుంటాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము. కానీ ఇప్పుడు ఒక మిత్రుడు ఈ మీటింగ్ వింటూ కూడా తన ఒక నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. మనందరం గమనించాలి. ఈ సందర్భంలో వారికి చప్పట్లు కొట్టాలి. ఇదే క్రమంలో బ్రేకి గారు కూడా రాత్రి వేళల్లో బ్రేకి లిపి గురించి పరిశోధన చేసి 12 చుక్కలను కాస్త 6 చుక్కలుగా తయారు చేసి దానిలో భాగంగా 65 సంకేతాలను 7 లైన్స్ బ్రెయిలీ చార్ట్ అంట దానిని రూపొందించి ఇప్పుడు సాధారణంగా చూస్తే భారతదేశంలో విభిన్న ప్రదేశాలు, విభిన్న భాషలు, విభిన్న మాతృభాషలు, అదేవిధంగా ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి దేశానికి ఒక మాతృభాష ఉంటుంది. కానీ మన బ్రెయిలీ గారు ప్రపంచానికి ఒక మాతృభాషను క్రియేట్ చేశారు. ఆ ఒక్క లిపి వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి భాషను బ్రెయిలీలో రాయగలుగుతున్నాం. అంత గొప్పదైనది మన బ్రెయిలీ గారు. బ్రెయిలీ గారు ఇంకా ఎంత గొప్పవారంటే తను తెలియని వయసులో చేసిన పనికి చూపును కోల్పోయారు. బ్రెయిలీ గారు తెలియని వయసులో చేసిన పనికి చూపును కోల్పోయారు. కానీ తెలిసిన వయసులో చేసిన పనికి ఈనాడు మనందరికీ జీవితాన్ని ప్రసాదించాడు. కానీ తెలిసిన వయసులో చేసిన పనికి ఈనాడు మనందరికీ జీవితాన్ని ప్రసాదించాడు. అంత గొప్పవారు లూయిస్ బ్రెయిలీ గారు. ఇంకా బాగా చెప్పాలంటే మన భారత సంస్కృతిలో హైందవ సాంప్రదాయాల ప్రకారం మన పురాణాల్లో కొంతమంది చిరంజీవులు ఉన్నారు. ఆంజనేయుడు, పరశురాముడు మొదలగు వారు చిరంజీవులని కొనియాడుకుంటారు. అంటే వాళ్ళకి ఎన్నడూ కూడా మరణం లేదు. ఇదే క్రమంలో ఇదే కోవలో నేను చాలా బాగా నమ్ముతాను. మన బ్రెయిలీ గారు కూడా మరణం లేదు. మనము జీవిస్తూ ఉన్నంత కాలం, మన ప్రపంచంలో బ్రెయిలీ లిపి ఉన్నంత కాలం బ్రెయిలీ గారు మనకి బ్రతికి ఉన్నట్టే. నా విషయానికి వస్తే నేను 2009వ సంవత్సరంలో బ్రెయిలీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశానండి. నేను బ్రెయిలీ గారిని చూడలేదు. కానీ అంతటి అద్భుతమైన వ్యక్తి ఇజ్రాయిల్ గారిని చూశాను. మీలో చాలా మందికి తెలుసుకోవచ్చు ఇజ్రాయిల్ గారు. నాకు బ్రెయిలీ నేర్పినటువంటి గొప్ప గురువు గారు ఆయన. ఆ రోజు ఆయన నేర్పిన బ్రెయిలీ వల్ల నేను ఈ రోజు వరకు ఎంతో మంది అద్భుతమైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు బ్రెయిలీ నేర్పగలిగాను. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి సేవ చేస్తున్నాను. ఇలాగే చేస్తూ ఉంటాను. ఎంతో మందికి బ్రెయిలీ నేర్పుతూ వాళ్ళ జీవితాల్లో నామగా తోడ్పాటు అవుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్, ఆ పదాన్ని వాడలేదు, అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై బ్రెయిలీ గారు. థ్యాంక్ యూ. సేవ కార్యక్రమానికి ఆలోచన విధానానికి ముఖ్యమయ్యా. మీరు బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. నేను కూడా బ్రెయిలీ లిపి నా 7వ సంవత్సరంలో ఆంజనేయ నేర్చుకోవడం జరిగింది. నేర్చుకోవడం సంతోషం సార్. అండమాన్ రిక్వెస్ట్ వెంకటేష్ గారు, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ విసి విఏ గారిని మాట్లాడిస్తే కోరుతున్నాను. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ గారు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు తీసుకురావడానికి మన సభ్యులు వెళ్ళడం జరిగింది. మరికొంత సేపట్లో వాళ్ళు రాబోతున్నారు. దయచేసి ఈ ఉత్సాహాన్ని అమలు చూసుకోవాలని చెప్పేసి కోరుతూ వెంకటేష్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు, సావిత్రిబాయి పూలే ఇన్స్టిట్యూషన్స్లో ఆ ఇన్స్టిట్యూషన్స్కి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు రాజేంద్ర గారు, వేదిక మీద ఉన్న పద్మ మేడం గారు, అలాగే నరసింహులు గారు, భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా నా తోటి మిత్రుడు, అందులలో మొట్టమొదటి స్థాయిలో దివ్యాంగుల మీద పరిశోధన గ్రంథాన్ని రూపొందించి మరి దివ్యాంగుల పట్ల, దివ్యాంగుల సాహిత్యం పట్ల మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ చిక్కా హరీష్ కుమార్ గారు, అదేవిధంగా నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అధ్యక్షులు అశోక్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిజంగా మనందరం చప్పట్లతో అభినందించాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తన భుజ స్కంధాలపై మోస్తున్నటువంటి అర్జున్ గారు, వేదిక ముందున్న
నా తోటి మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే దివ్యాంగేతర సకలాంగ శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి 213వ జయంతి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఈరోజు చాలామంది అందులకు సంబంధించి ఈ పదాన్ని వాడొద్దని అన్నారు. చీకటిలో వెలుతురుంది, వెతికావా దొరుకుతుంది. చీకటిలో వెలుతురుంది, వెతికావా దొరుకుతుంది. కానీ వెలుతురులో కూడా చీకటి ఉంది, గర్విస్తే అదుముతుంది. అంధత్వం అనేది ఎప్పటికీ అవరోధం కాదు. అదేవిధంగా ఈరోజు సమాజంలో అందులు అనగానే అమాయకులను, లేకపోతే వాటి పట్ల సానుభూతి చూపించాలనో, జాలి చూపించాలో అన్న ఈ యొక్క మాటల కన్నా సానుభూతి కాదు ముఖ్యంగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు సహకారం, సంక్షేమం అందించినప్పుడే సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యత సకలాంగుల నుంచి వచ్చినట్టుగా భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కాసేపట్లో గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. వారి స్థాయిలో ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు కల్లకుర్తి నియోజకవర్గ PRTU నాయకులు గౌరవనీయులు సురేందర్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి సహకారం ఉపాధ్యాయ సంఘానికి మరింత ఉండాలి అని ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు సాధారణంగా లోచనాలు అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఏదో చూసేయచ్చు, ఏదో చేసేయచ్చు అని అనుకుంటారు. కళ్ళ కన్నా PRTU డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నా. వారికి కే బాలకృష్ణ వచ్చేసి బొకే ఆనందించి బొకే బాలకృష్ణ అక్కడే క్లాస్ గట్టిగా. చాలా వరకు లోచనలు చాలా బలమైనవి, అవి ఉంటే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయచ్చు, చూసేయచ్చు అన్న ఒక భ్రాంతి ఉంటుంది. కానీ ఈ సమాజంలో ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే లోచనాలు కాదు, మనకు కావాల్సింది ఆలోచన కావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకున్నటువంటి బలహీనతలు చాలా మంది గ్రహిస్తారు, కానీ బలాన్ని మాత్రం ఖచ్చితంగా మనమే గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పెడతామో అప్పుడే ఒక లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇందాక గౌరవ రాజేందర్ గారు చెప్పినట్టుగా, గౌరవ అధ్యక్షులు రాజేందర్ గారు చెప్పినట్టుగా మరి కాసేపట్లో ఇక్కడికి గౌరవ శాసనసభ్యులు వస్తారు కాబట్టి వారి దృష్టికి సానుభూతిపూర్వక వచనాలు కాకుండా సంక్షేమపూర్వక వచనాలని సభాధ్యక్షులుగా మీరే వారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇందాక మీరే చెప్పారు, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ వాళ్ళు ఒక లూయిస్ బ్రెయిల్ అకేషన్ని నిర్వహించుకోవాలి అంటే చాలా రకాల క్లిష్టమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి అని చెప్పి, అందుకోసం ప్రభుత్వాన్ని మనమే అడిగి లూయిస్ బ్రెయిల్ పేరిట ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కనీసం 1000 డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తోంది. అందులో దివ్యాంగులకు 10 కూడా రావా అని చెప్పి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. మరికా చెప్పడంలో వస్తారు కాబట్టి ఈరోజు ప్రతి కూడలిలో ప్రతి ఒక్కరి విగ్రహాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారి కీర్తికి మకుటంగా ఈరోజు మరి ప్రతి కూడలి వద్ద ఈరోజు అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది అందులకు లిపిని అందించిన లూయిస్ బ్రెయిల్ విగ్రహాలు ఏ కూడలోనైనా కనిపించాయా అని మనం అడగాల్సినటువంటి అవసరం ఈరోజు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా, ఎందుకంటే ఇది చాలా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. మన ఆత్మ సంకల్పాన్ని, మన ఆత్మ గౌరవాన్ని మనం ప్రదర్శించుకున్నప్పుడే మనందరికీ సమర్థవంతమైనటువంటి సార్థకత దొరుకుతుంది.
మరి ఇవన్నీ విషయాలు మరికాసేపట్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎక్కువ సమయం తీసుకొని నేను సభా సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి, అదేవిధంగా ఇందాక మా అర్జున చెప్పినట్టుగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ VCA రాష్ట్ర కార్యవర్గం తరఫున నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ నాగర్ కర్నూలు వారికి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా, ఎటువంటి సహకారం కావాలన్నా ఖచ్చితంగా మా VCA తరఫున తెలంగాణ కార్యవర్గం మీకు సహకరిస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం మనలాంటి దివ్యాంగ సోదరుల గురించే కాదు, ఇక్కడికి సావిత్రిబాయి పూలే నుంచి పిల్లలు వచ్చారు. వారందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కష్టాల్లో లేరు. కష్టాలు అనేవి పుట్టుకతోనే ప్రతి మనిషికి ఉన్నాయి. మనకి ప్రపంచాన్ని ఫ్లైట్ ఎక్కి పాదానికి నీటి చుట్ట తగలకుండా ప్రపంచాన్ని మొత్తం కూడా ఫ్లైట్ ఎక్కి దాటేయచ్చు, కానీ కన్నీళ్లు లేకుండా జీవితాన్ని దాటడం అసాధ్యం. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదు, లూయిస్ బ్రెయిల్ని కూడా స్ఫూర్తివంతంగా, ఆదర్శవంతంగా, ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్గా తీసుకొని జీవితంలో మన గురువర్యులు చెప్పినటువంటి మాటలు కానీ, సమాజాన్ని చూస్తున్న విధానంలో కానీ మనం మరింత ముందుకు ఎదగాలని, ఆ విద్యార్థులకు మనకు సహకరించినందుకు పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ మరొకసారి అవకాశం కల్పించినందుకు మా VCA తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ 2022 ఆంగ్ల సంవత్సరానికి అడుగుపెట్టాం కాబట్టి ఈ సంవత్సరం మరి కరోనా తావడే వస్తుంది. అందరూ జాగ్రత్తగా, ఎటువంటి అజాగ్రత్తలు లేకుండా మీ అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని గుర్తు చేస్తూ సెలవు. మీ యొక్క దైవం లూయిస్ జన్మదిన వేడుకల సందర్భంగా డాక్టర్ లూయిస్ బ్రెయిల్ జన్మదిన 2013 జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా, అందరినీ కళ్ళు లేకుండా కూడా ఒకరు మంచి సహాయంతో అందరూ ఐకమత్యంగా ఉన్నారు. అక్కడ కూర్చున్న ఆయన కూడా అప్పటి నుంచి చూస్తున్నా నేను. అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు కూడా అంత పెట్టరు, కాన్సెప్ట్ పెట్టరు. ఆయన అప్పటి నుంచి మనతో వింటున్నాడు, పని చేస్తున్నాడు. ఇప్పటి మూడు బ్యాగులు అమ్మేసినట్టున్నాడు. మూడు ఉన్నాయి ఆయన దగ్గర, అమ్మేసి ఇప్పుడే. మీలో ధైర్యము, దేవుడు అన్ని రకాలు కరెక్ట్ లేకపోయినా ధైర్యము, జ్ఞానాన్ని తెలియజేయడానికి బాగా ప్రసాదించారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. గవర్నమెంట్ మీకు బ్రెయిల్ లిపి ద్వారా చదువు అనిపిస్తుంది. ఆ చదువు మీకు స్కూల్లో మంచిగా చదివి జాబ్ కూడా వస్తున్నాయి అంటున్నాడు ఆయన. అడిగిన నేను జాబ్ కూడా వస్తుంది మేడం, నాకు చదువుకుంటున్నాను నేను అని చెప్పిండు. మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. మేము ల్యాప్టాప్ మా ఆఫీస్ నుంచి, దివ్యాంగుల ఆఫీస్ నుంచి మేము ల్యాప్టాప్లు అందించాము. ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని ఉంటే మేము తప్పకుండా సహకారం చేస్తాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందుల అక్షర ప్రదాత, ఈ అమల్లో అద్భుతమైనటువంటి మహనీయుడు. సరే, కళ్ళున్న వాళ్ళకి అనేక సృష్టించే వాళ్ళు ఉంటారు, కానీ కళ్ళు లేని వాళ్ళకు ఒక జ్ఞానోదయాన్ని ప్రసాదించడానికి అద్భుతమైనటువంటి లిపి సృష్టించి మనలో ఒక చిరస్థాయిగా, అందులో జీవితాల్లో స్థిరస్థాయిగా తమ స్థానాన్ని నిలిపి ప్రపంచంలోనే ఒక మహానుభావునిగా నిలిచినటువంటి లూయిస్ బ్రెయిల్ 2211వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు శ్రీ రాజేందర్ గారు మరియు ICDS మేడమ్స్, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చేసినటువంటి అందమిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఆహ్వానించినందుకు ఈ ఆహ్వాన కమిటీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ,
ఈ కార్యక్రమాన్ని రావడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాస్తవంగా నాకు అన్నమిత్రులతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకునేటువంటి సమయంలో 95 ఆ ప్రాంతంలో నిజాం కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్ పక్కన మొత్తం మిత్రులు వాళ్ళే ఉండేవారు. మీకు దీంట్లో కూడా మిత్రులు ఉండొచ్చు. ఆరోగ్యరాజు, పోతురాజు, సాయన్న, వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ధనరాజు, తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆరోగ్యరాజు అన్నదమ్ములు నా రూమ్మేట్స్, నా క్లాస్మేట్స్, నా రూమ్మేట్స్ క్లాస్మేట్స్. ఆ టైంలో నేను రెగ్యులర్గా మలక్పేటలో ఉన్నటువంటి మీ హాస్టల్ వచ్చేవాడిని. తర్వాత మెహదీపట్నంలో కూడా ఒక హాస్టల్ ఉండేది. మెహదీపట్నంలో కూడా ఒక హాస్టల్ ఉండేది. వాళ్ళ సాన్నిధ్యంతో అనుకోండి, వాళ్ళ మిత్రులతో అనుకోండి, నేను రెగ్యులర్గా అక్కడ వెళ్ళేవాడిని. కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి బాగా తెలుసు. చదువుకునే సమయంలో నేను కూడా ఆ మిత్రులకి రెగ్యులర్గా సబ్జెక్టు రికార్డ్ చేసేవాడిని. ఈ టైంలో ఉంటే ఇలా సెల్ ఫోన్లు వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా కొడితే మనం వినేటువంటి సమయం. కానీ 95 ఆ టైంలో అవి లేవు. కేవలం రికార్డు, టేప్ రికార్డు మాత్రమే. టేప్ రికార్డ్స్ మాత్రమే. ఆ రికార్డ్స్లో మనలాంటి వాళ్ళు ఎవరైనా లెసన్స్ రికార్డ్ చేస్తే వాటిని వినేవాళ్ళు. కానీ ఒక అద్భుతమైన సంతోషం ఏంటంటే మా కళ్ళుండి కూడా మేము ఆ మార్పు సాధించే వాళ్ళం కాదు. కానీ వాళ్ళ కళ్ళు లేకుండా రికార్డు జ్ఞాపకశక్తి ద్వారా మాకంటే మా క్లాస్లో మంచి మార్పులు సాధించేవాళ్ళం. అంటే ఒక కళ్ళు ఉండే వాళ్ళు మామూలుగా రకరకాల చూడడము, ఆలోచించడం వల్ల కొంత జ్ఞాపకశక్తి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక ఏకాగ్రతతోటి మంచిగా ఎంత అద్భుతమైన కాన్ఫిడెంట్ అంటే వాస్తవంగా కూడా కళ్ళుండి వేస్ట్ అనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెంట్గా పనిచేసేవాళ్ళు. మీరు ఏమనుకోకుండా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మా క్లాస్లో వాళ్ళకి మా మిత్రుడికి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు వస్తే ఇంకా ఓ లెక్చరర్ పాపం అవగాహనతో లేకుండా ఓ లెక్చరర్ ఏమన్నాడంటే బై వాళ్ళు బ్రైండ్స్ కాబట్టి కొన్ని మార్కులు ఎక్కువ ఇచ్చినారు. ఆ మాట నా మిత్రుడు విన్నాడు. ఇది మేము చదవలేదా, మాకు చదివే మేము రాసే శక్తి లేదా, మమ్మల్ని అవమానపరచమని చివరికి క్షమాపణ చెప్పిందాక. అంటే మా మీద సానుభూతిగా చూపించాల్సింది మేము కష్టపడుతున్నాం వస్తున్నాయని సార్ తోటి క్షమాపణ చెప్పించిన దాకా వదిలిపెట్టాయి. అంటే అది ఎట్లొస్తుంది? తన మీద తన నమ్మకం ఉన్నప్పుడు, ఆ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు. కాబట్టి అద్భుతమైనటువంటి అన్ని రంగాల్లో ఈరోజు వాస్తవంగా ఇటీవల కాలంలో ఒక అందమిత్రులారు ఐఏఎస్ కూడా సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అన్ని స్థాయిలో మనకు ఉండాల్సింది ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం సాధించడానికి ఆ బ్లైండ్నెస్ అనేది ఒక అడ్డుగా నిరూపించినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ మహానుభావుని మనం ఎన్నిసార్లు మన జీవితాల్లో వెలుగునించినటువంటి వ్యక్తి. వాస్తవంగా ఇప్పుడు కొన్ని నేను మర్చిపోయినా కానీ ఆ మిత్రుల ద్వారా ఈ చుక్కల ద్వారా అక్షరాలను నేర్చుకున్నాను. ఆ టైంలో ఈ మందని తెల్లకాయ, ఇప్పుడు మందమైనటువంటి తెల్లకాయల మీద అక్షరాలతోటి ఒక చుక్కు ఉండేది, తర్వాత 2 చుక్కలు ఉండేది, ఇవే తెల్ల పేపర్. వాస్తవంగా నాకు దాదాపు అక్షరాలు వచ్చేవి. ఈ 20-25 సంవత్సరాల కాలంలో మొత్తం మర్చిపోయింది. కానీ నాకు అక్షరాలు నేర్చుకోవాలని వాళ్ళ సాహిత్యంతో అవన్నీ నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఈ అక్షర క్రమంలో దాంట్లో చుక్కల ద్వారా ఆయన చూపించినటువంటి మార్గం ద్వారా ఐఏఎస్లో కానీ, తర్వాత టెలికాం రంగంలో కానీ, మా మిత్రుడు ధనరాజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక రోజు కొన్ని వేల కాల్స్కు సమాధానం చెప్తా ఉంటాడు. ఎగ్జిక్యూటివ్గా విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆయన స్కూల్ అసిస్టెంట్ నిజామాబాద్ జిల్లాలో, తర్వాత ఇంకో మిత్రుడు ఆరోగ్యరాజు అక్కడ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. తర్వాత ఇక్కడ మిత్రుడు వచ్చిందో లేదా శ్రీను నాయక్ అని మన ఆమంగల్లో అతను నిన్న అక్కడ కూడా రాత్రి పాపం వాస్తవంగా ఏం జరిగిందంటే కౌన్సిలింగ్లో ఆయన ప్లేస్ మిస్ అయిపోతే
100% బ్లైండ్ మా దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి 3 రోజులు ఉంది ఆయన పాపం రాధాయపల్లి పోస్టులు రామనగర్ నుంచి పడ్డాడు. కౌన్సిలింగ్ ద్వారా ఆయన అక్కడ సర్టిఫికేట్ గుర్తించకపోవడం వల్ల మేము ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకపోతే కలెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేసి మొత్తం అట్లాంటి ప్లేసులు నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్ లో 8 మందికి ఉపయోగపడ్డారు. 8 మంది బ్లైండ్స్. దాంట్లో ఒక పర్సెంటేజ్ ఎక్కడి నుంచి అంటే 100% నుంచి 70% వరకు లాస్ట్ 70 ఉన్నా 69 ఉన్నా కూడా కొన్నిసార్లు కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మంచి ప్లేస్కి వచ్చి ఇబ్బంది పడిన పరిస్థితి సంఘపరంగా కానీ హ్యుమానిటీ గ్రౌండ్లో కానీ చేయడం జరిగింది. కాబట్టి ఏదున్నా భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా మనం బ్లైండ్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానదేవుడు ఈ లూయిస్ బ్రెయిల్ పెట్టినటువంటి లిఫ్ట్ కోడి మన పిల్లల భవిష్యత్తు తీసే విషయంలో ఒక్కటి మాత్రం మర్చిపోదు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు ఒకటి ఏంటంటే మనం అందులో ఆ కష్ట సుఖాలేవో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు కళ్ళు లేనటువంటి చిన్న చిన్న పిల్లలు కానీ మీ స్థాయిలో మీరు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే మీరు మాత్రమే వాళ్ళ బాధలను సరిగా అర్థం చేసుకోగలరు కళ్ళున్న వాళ్ళ కంటే. కాబట్టి వాళ్ళను కూడా ఏవైతే సరే ఎవరు అనుకోని అందులో కానీ కొన్ని భగవంతుని వల్ల సృష్టి వల్ల జరిగినటువంటిది. కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో మన జనరేషన్లో ఎవరున్నా అందులో ఉన్నా వాళ్ళకి సహాయం చేసేది మాత్రం ఏ స్థాయిలో ఉన్నా మీరు మర్చిపోతూ సమాజాన్ని కూడా ఆ సేవాభావం నుంచి దూరం లేకుండా చూసేటువంటి బాధ్యత మీ మీద ఉంది, సమాజం మీద ఉంది. దాంట్లో ఆ విషయంలో ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా అనుకోండి, వ్యక్తిగతంగా అనుకోండి, ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని మరొకసారి లూయిస్ బ్రెయిల్ 2013 జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒకటి మర్చిపోవు, భవిష్యత్ తరానికి అంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి వల్ల ఆ లిపి కనుకోవడం వల్ల మన జీవితాల్లో వెలుగు నింపాడు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి అందులో కూడా మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా మనం నిరంతరం ఆలోచించాల్సినటువంటి బాధ్యత అటు మీకు మాకు అందరికీ. కాబట్టి దాన్ని కూడా మర్చిపోవద్దని మరొకసారి కోరుకుంటూ ఈ లూయిస్ బ్రెయిల్ 213 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆహ్వానించినటువంటి సభ నిర్వాహకులకు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాయుడు, నేను మాది విజయనగరం. నేను వైజాగ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివాను. అంధత్వం అనే భావాన్ని మనిషి నా యొక్క పాటను మీరందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని నా యొక్క ఆకాంక్ష. అందులమైన మేము అనే భావన మరచినము, భయమే లేదు. అందులమైన మేము అనే భావన మరచినము, భయమే లేదు. ఆరు చుట్టలు కనిపెట్టే మహాత్ముడు వచ్చాడు, అందుల బ్రెయిలీలో ప్రపంచాన్ని చూపాడు. ఆరు చుక్కలు కనిపెట్టే మహాత్ముడు వచ్చాడు, అందుల బ్రెయిలీలో ప్రపంచాన్ని చూపాడు. అందులకు ఒక మార్గం చూపించాడు, అందులకు ఒక మార్గం చూపించాడు. ఇలాంటి వ్యక్తికి అందుల జోహారు, ఇలాంటి వ్యక్తికి అందుల జోహారు. అందుల మందా ఒక దేవునిగా భావిస్తాం, అందుల మందా ఒక దేవునిగా భావిస్తాం. అందులమైన మేము అనే భావన మరచినాము, భయమే లేదు. అందులమైన మేము అనే భావన మరచినాము, భయమే లేదు. చూపులేకపోయినా చక్కనైన జ్ఞానం బ్రెయిల్లో రాయగలిగే శక్తి మాకు ఉంది. చూపులేక
పోయినా చక్కడైన జ్ఞానముంది బ్రైలో రాయగలిగే శక్తి మాకు ఉంది ఆటపాట చదువులలో అన్నిటిలో ముందుంటాం ఆటపాట చదువులలో అన్నిటిలో ముందుంటాం అవకాశాన్ని పుచ్చుకుని మా సత్తా చూపిస్తాం అవకాశాన్ని పుచ్చుకుని మా సత్తా చూపిస్తాం గురువులను మా దైవంగా భావిస్తాం గురువులను మా దైవంగా భావిస్తాం అందులమైన మేము అనే భావన మరచినాము భయమే లేదు అందులమైన మేము అనే భావన మరచినాము భయమే లేదు భయమే లేదు భయమే లేదు. ఈ పాట నాకు సొంతంగా నేనే రాసుకొని నేనే కంపోజ్ చేసి నేనే నేర్చడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా సొంతంగా రాసి పాడిన నాయుడు గారికి పద్మావతి మేడం ద్వారా నిర్మల మేడం గారు పొదుపు వారికి అందించినట్టుగా చాలా చక్కగా ధైర్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అందరికీ క్లాస్లో ఇచ్చినటువంటి మిత్రులు పెద్దలు సభా అధ్యక్షులు రాజేందర్ సార్ గారికి అలాగే వచ్చినటువంటి పద్మ మేడం నిర్మల మేడం గారికి అలాగే ప్రభుత్వంతో చేతులు కలుపుతూనే ఉద్యోగస్తుల సమస్యల్ని లేవనెత్తేటటువంటి టీఆర్టీయు అన్న సురేందర్ రెడ్డి సార్ గారికి అలాగే సుమారుగా 26 సంవత్సరాల సుదీర్ఘ స్నేహబంధం కలిగినటువంటి మిత్రుడు BCA ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంగిర్కార్ వెంకటేష్ గారికి ఈ యొక్క నేలతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉన్నది. బహుశా అది 1990 జూలై 27 నాటి నుంచి, అంటే నేను పుట్టినప్పటి నుంచి ఈ నేలతో నాకు చాలా అనుబంధం ఉన్నది. అటువంటి ఈ నేలపై, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే కల్వకుర్తి, ఇటువంటి నేలపై నేను డాక్టరేట్ తీసుకున్న సంవత్సరం కాకముందే ఈ యొక్క వేదిక పైన బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ మీ ముందు మాట్లాడటం నిజంగా బహుశా ఈ నేలమ్మ తల్లి నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తాను. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని, ఈ యొక్క మండపంలో అనేక వివాహ వేడుకలు, బర్త్డే సెలబ్రేషన్స్, అనేక సందర్భాలు జరిగిండవచ్చు కాక, కానీ ఈరోజు మా కోసం మా అన్న నరసింహన్న మా అందరిపైన ఒక మానవతా దృక్పథంతో ఈ యొక్క హాల్ని మాకు ఇచ్చినటువంటి మేకం నరసింహన్న గారికి, మా మార్కండేయ మా కుల బాంధవుల వారికి ఆత్మీయంగా నా వ్యక్తిగతంగా అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటి వరకు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. నేను వాటిని స్పృశించకుండా మనం చేయాల్సినటువంటి అంశాలపైన మాత్రం 2-3 మాట్లాడుతాను. ప్రతి ఒక్కరూ ఈరోజు స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం వరకు కేవలం మనం చేసినటువంటి పోరాటం ముక్తి కోసం, మన యొక్క భవిష్యత్తు కోసం, ఉపాధి కోసం, మన నీటి కోసం, మన తిండి కోసం మాత్రమే. కాబట్టి ఈ యొక్క కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా ఈ యొక్క వేదిక నుంచి మీ అందరికీ ఇచ్చేటటువంటి ఒకటే ఒక పిలుపు, మనకు కావలసినటువంటి బ్యాక్వర్డ్ పోస్టులకే కానీ మరి ఇతర ఉద్యోగస్తుల కోసం మీరందరూ మా అందరి సపోర్ట్ తీసుకొని మీరందరూ మనం ఒక ఉద్యమ కెరటాలుగా ఎగిసిపడడానికి సిద్ధపడాలని మీ అందరికీ ఈ యొక్క వేదిక పైన ఇస్తాము. ఎందుకంటే ఏ ఒక్క మనిషికైనా
విలువ రెండు స్థానాల్లో ఉంటుంది. ఒకటి ఆర్థిక, రెండు జ్ఞానం. మన జ్ఞానం ఎంత ఉన్నా కూడా మళ్ళా దాన్ని వెలగట్టడానికి ఒక వ్యయం ఉండాలి. అందుకే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పి మన భారతదేశంలో మనం అందరం తీసుకుంటాం. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ అయితే సరిపోతుంది కానీ మన జీవితానికి సరిపోదు. కాబట్టి మన జీవితానికి సరిపడినటువంటి ఇన్కమ్ని మనం చదువుతో మనం వేరే చేసుకొని మనకు కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం మనందరం ఖచ్చితంగా పిడికిలెత్తి మీరంతా ఉద్యమిస్తే మీ వెంట ఉండి మా తమ్ముళ్ళు ఇంతగానో ఉద్యమిస్తారని చెప్పి మీ వెంట ఉండి మేము కూడా ఘనంగా మీ వెంట ఉండి జెండాలు ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నామని యొక్క వేదిక. అలాగే మనమందరం ఇటు పోరాటాలు చేస్తూనే మనం గొప్ప పరిశోధక వ్యక్తులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అనంటే మన సాహిత్యం ఎక్కడున్నది, మన ఉనికి ఎక్కడున్నది, మన అస్తిత్వం ఎక్కడ ఉన్నది, మన యొక్క జీవితం ఎటువైపు వెళ్తుంది, మన జీవితాన్ని ఎవరు ఎటువైపు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని మనం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యం జరుగుతున్నది. తిరుపతి నుంచి అంటే తిరుపతి నుంచి విజయవాడ వరకు మన అందులకు రాజకీయాల్లో 1% రిజర్వేషన్ ఇవ్వాలని పాదయాత్ర జరుగుతున్నది. కొండలూరి పట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి విషయం. అక్కడ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. బహుశా ఇక్కడి నుంచి కూడా నరసింహన్న గారు వారికి అనుబంధంగా ఇక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ ఇస్తారనే ఆచారాలతో కలిసి నేను నమ్ముతున్నా ఇస్తారు. అలా ఏదైనా సరే మన సమాజం కోసం, మనం పుట్టినటువంటి ఈ నేల కోసం, మనం కన్నటువంటి తల్లిదండ్రుల కోసం మనం ఎంతో కొంత చేయడానికి మనతో ప్రయత్నం చేయాలని మరొకసారి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాట విన్నప్పుడు నాకు చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఏంటి అనంటే మన సభాధ్యక్షుల వారు తీసుకొచ్చినటువంటి సావిత్రిబాయి పూలే. నిజంగా అందులకు ఆరాధ్య దైవం ఎవరు అనంటే సర్ లూయిస్ బ్రెయిల్. ఈ భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఈ వేదిక పైన కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు నిజమైన సరస్వతి దేవి ఆ అమ్మవారు ఎవరు అనంటే మనం తలెత్తి గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పేటటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఒక వేదిక పైన మీ అందరికీ సగర్వంగా చెప్తాం. ఎందుకు అనంటే ఒక్క జ్యోతిబాయి పూలే, ఒక్క సావిత్రిబాయి పూలే, ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఈ యొక్క భారతదేశాన్ని మనం ఊహించలేము. ఈ యొక్క భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి గాలిని పీల్చలేమన్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ మనం చరిత్రాన్ని స్పృశిస్తూనే భవిష్యత్తుకు మనమే. నాకు మా సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ సైకిల్కి లైట్ పెట్టుకొని వెళ్ళేవాడట. అయితే చాలా మంది అడిగేవాళ్ళంట, సార్ మీకు కంటే కనపడడం మీరు సైకిల్కి లైట్ పెట్టుకొని ఎందుకు పెట్టుకొని వెళ్తారు సార్, టార్చ్ పెట్టుకోనంటే నాకైతే కనపడదు కానీ ముందొచ్చే వాళ్ళకి కనిపించాలన్న ఉద్దేశంతో నేను లైట్ పెట్టుకొని వెళ్ళేవాడిని చెప్పేవాడు. అని అంటే మనకు నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు డైలాగ్ ఉంటాడు, కళ్ళు కనిపించినట్టు గీతే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియాతో చూస్తాడు అన్నట్టు మనం కూడా ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమస్యను మన నెక్స్ట్ తరం ఎదుర్కోకూడదని వాటి కోసం మనం ఉద్యమం అనే ఈ యొక్క నేలపై మనం బంతి పూలను పరవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్ఎఫ్డి నాగర్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ అన్న గారికి, అర్జున్ అన్న గారికి, నన్ను వేదికపైకి సాధనంగా ఆహ్వానించినటువంటి మా అన్న బి వెంకటన్న గారికి, అలాగే మరొకసారి వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సార్ డాక్టర్ లూయిస్ బ్రెయిల్ 213 జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరంతా ఆకాశంలో తలెత్తి చుక్కలని చూడండి, నేనైతే నా చేతిలో ఉన్న 60 కింద 6 చుక్కలతో ఈ లోకాన్ని చూస్తున్నా అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మీ యొక్క ఉపన్యాసం మాకు స్ఫూర్తిదాయకం, ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. మీరు అదేవిధంగా మీరు కోరుకున్నట్టు ఖచ్చితంగా రాజకీయ పనుల్లో కూడా మాకు మాకు రిజర్వేషన్ ఇవ్వాలని తిరుపతిలో తలపెట్టిన కార్యక్రమం లాగానే మీ కోరిక మేరకు పట్టణ బీజేపీ అధ్యక్షులు బోడ నరసింహ గారిని
ఆ అంశంపై మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం లూయిస్ బ్రెయిలీ 213 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికపై ఆసీనైన అధ్యక్షులు రాజేందర్ గారు మరియు ఇతర మిత్రులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మిత్రుల అందులో మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఏదైతే అంగవైకల్యం అనేది అందరికీ ఉండదు, కానీ దేవుడిచ్చిన శాపంగానే భావించవచ్చు. కానీ మనసుకు మాత్రం అంగవైకల్యం ఉండదు. అదే ఉద్దేశంతో మనం ముందుకు పోతే విజయం మన ముందే ఉంటుంది అని భావిస్తూ ఈరోజు ఇప్పుడు ఏదైతే రాజకీయంగా 1% సీటు కావాలి, రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పార్టీ ఎజెండాలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చదువుకున్న వికలాంగులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనేక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ చేయకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా అందులో పెన్షన్ కూడా పెంచకపోవడం, పెన్షన్ డబ్బులు కూడా ఇంకా ఎక్కువ చేసి వాళ్ళకు అనేకమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించి వారి ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల సహకారం చేయాల్సినందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుంటూ మా ప్రయత్నం మేము చేస్తామని విధంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జయపాలు. నమస్కారం. అందుల అక్షర ప్రధాన డాక్టర్ లూయి బ్రెయిలీ 213 జయంతి ఉత్సవాల సందర్భంగా విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 213 సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో మరి ఈ డాక్టర్ లూయి బ్రెయిలీ కనుక్కున్నటువంటి లిపి ద్వారా మరి ఆయన అందించినటువంటి మహా అద్భుతమైన ఆవిష్కరణ ద్వారా ఎంతోమంది అందులో మరి ఉన్నత విద్యాభ్యాసం చేసి వివిధ రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహనీయుల యొక్క గొప్పతనం మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఆ మహనీయుల యొక్క ఆశయాలు, అద్భుతాలు ఆవిష్కరణ సందర్భంలో రాబోయే సమాజానికి, రాబోయే భావితరానికి కూడా తెలియజేసేటట్టుగా ఇటువంటి అవగాహనను కలిగించాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ శుభదినం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఉన్న దివ్యాంగులు ఎవరికైనా తక్కువ కాదు. అందరూ కూడా చాలా ఉన్నతంగా మంచిగా చదువుకొని అన్ని విద్యలలో రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా ముందుకు వెళ్తున్నారు. అయితే అన్ని విధాలుగా ఉన్న వ్యక్తుల కంటే కూడా వాళ్ళలో చాలా ధైర్య సాహసాలు ఎక్కువ, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అంటే మేము ఏదైనా చేయగలం అనే ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంటే మామూలుగా అన్ని విధాలుగా ఉన్న వాళ్ళకంటే కూడా వాళ్ళలో ఆత్మధైర్యం చాలా ఎక్కువ. కాబట్టి మనకు కూడా మన సమాజంలో ప్రతి ఒక్కరికి మన చేతులు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి మన ఒక సహాయం పడాలని ప్రతి ఒక్కరు కూడా మనందరి బాధ్యతగా భావిస్తూ వాళ్ళ విలువలను గౌరవించుకుంటూ వాళ్ళని మన సోదరిమణులుగా గుర్తిస్తూ వాళ్ళ అన్ని మనోభావాలని మరియు అన్ని విధాలా గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ మనందరం కూడా సోదరభావంతో మంచిగా వాళ్ళకి సహకారం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని, మరియు మా ఐసిడిఎస్ అంటే మహిళా శిక్షణ
ఇప్పుడు మనకి ఎక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలన్నా అవసరాలకు వాళ్ళు అప్లై చేసుకుంటే కూడా కొన్ని విధాల ల్యాప్టాప్లు కానీ సైకిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అప్లై చేసుకుంటే కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నారు. ముందు ముందు కూడా ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. మరి మన ప్రాజెక్ట్ ఆఫీస్ నుంచి కూడా వెళ్ళి మా ద్వారా కూడా పంపించుకోవచ్చు. మన డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఏమైనా కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి విద్య నేర్చుకొని ఉన్నత స్థితిలో అందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కేటాయించి ఈరోజు చాలా పనులున్నాయి. సురేందర్ రెడ్డి సార్ గారికి ఇంకా మిగతా సర్వోదరులకి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న సాంగ్ చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న పాట. అందులో